నామినేషన్ మాత్రం స్టార్టింగ్ నుంచి బాగానే జరిగింది. కానీ పాత సీజన్లో ఉన్నంత హైప్ అయితే ఈ సీజన్లో లేదని అనిపించింది. ప్రస్తుతానికి చూసిన ఎపిసోడ్లో అయితే బేబక్క, నాగమణికంట వీళ్ళిద్దరు నామినేట్ అయ్యారు. అయితే ఈ ఎపిసోడ్లో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే పృథ్వీరాజ్ శెట్టిదే. తను ఏం మాట్లాడాలో అది వరకే మాట్లాడుతున్నాడు, కానీ కొంచెం కోపం చూపించాడు. దాన్ని నిఖిల్ తప్పన్నట్టు మాట్లాడాడు. నిఖిల్ అందరినీ డామినేట్ చేస్తా చూస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే కిరాక్ సీత విషయంలో కూడా అక్కడ డామినేట్ చేసేటట్టే అందరు మాట్లాడుతున్నప్పుడు వదిలేస్తున్నాడు, తను మాట్లాడేటప్పుడు మాత్రమే అంటున్నాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిద్ది. మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ పేరు కామెంట్లో మెసేజ్ చేయండి. అయితే బేబక్నైతే పూర్తిగా కార్నర్ కూడా చేశారు. ఎందుకంటే తను ఇండివిజువల్గా వండుతానని ఫస్ట్ లేకపోలేదు, వండండి అని అడిగితేనే వండింది. దానికాడ ఆమెను బాగా తప్పు చేసి చూపిస్తున్నారు. సోనిక అయితే తన మీదే టార్గెట్ చేసినట్టు అనిపించింది, తన మీద అలాగే యష్మిక మీద. యష్మికని నామినేట్ చేస్తాక లేదు కాబట్టి బేబక్కని నామినేట్ చేస్తాక చూసింది. అయితే నాగమణికంటకు కూడా ఎక్కువ ఓట్స్ వస్తాయి, ఎందుకంటే అతను సైలెంట్గా పక్కన ఉంటాడు. దానికి అతను ఏదో థియరీ చెప్పాడు.